జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చెప్పాను నేను, పవర్ డిపార్ట్మెంట్ ఆయన గ్రిప్లో ఉండట్లేదు, ఇష్టారాజ్యం నడుస్తుంది, బిల్లులు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు, కరెంటు కోతలు అట్లాగే పెడుతున్నది ప్రభుత్వానికి తెలుసా తెలియదా అనేది ప్రతిసారి నేను తేడా వచ్చినప్పుడల్లా చెప్తానే ఉంటాను. సరే ప్రభుత్వానికి పట్టలేదు, చీమ కుట్టినట్టు లేదు, వాళ్ళు ఏం సమీక్షలు చేసుకున్నారో ఏంటో తెలియదు. ఆ వ్యవస్థలో జగన్ వ్యతిరేకత, బాబు ప్రేమత్వం ఎక్కువగా ఉంది. దాని పర్యవసానం విద్యుత్ ప్రాబ్లం. జగన్ని ద్వేషించారు కానీ విద్యుత్ శాఖని ఎవడు ద్వేషించాల. ఇవాల్టికి కూడా అడ్డకోలు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటే అది ప్రభుత్వానికి తెలియదంటే, జగన్ సమీక్షించట్లేదంటే ఆ తప్పెవరిది? మధ్యతరగతిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణం కరెంటు బిల్లులు. 500 వచ్చే వాళ్ళకి 1000 వచ్చే వాళ్ళకి 2000 రూపాయలు అట్లా పెరిగిపోయినాయి, అడ్డకోలుగా పెరిగిపోయినాయి. మేము ఎక్కడా ఛార్జీలు పెంచలేదని జగన్ చెప్తారు, కానీ బిల్లులో మాత్రం అడ్డకోలుగా పెరిగి కనబడుతుంది. కాబట్టి ఈ పాపం ఎవరిదన్నది జగన్ పట్టించుకోవాలా, స్వయంగా సమీక్షించలేదో ఏంటో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు అధికారంలోకి, అక్కడ సేమ్ ఇక్కడ చంద్రబాబు చేతుల్లో విద్యుత్ వ్యవస్థ ఎట్లుందో అక్కడ కేసీఆర్ చేతుల్లో విద్యుత్ వ్యవస్థ అట్లాగే. ఈ మధ్య నేను 2-3 వీడియోలు కూడా చేశాను. కరెంటు కోతలు పెడుతున్నారంటున్నారు, నిజమా కాదా అంటే చాలామంది కామెంట్లు పెట్టారు, మా ఏరియాలో రోజుకి ఒక అరగంట పోతుంది, 4-5 సార్లు పోతుంది, 6 సార్లు పోతుంది, కొన్ని చోట్ల మాకేం పోవట్లేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కరెంటు కోతలు అన్నటువంటిది ఇదివరకు అయితే కరెంటు పోయినప్పుడు లోకల్ కరెంటు వాళ్ళని తిట్టుకునేవాడు, ఇప్పుడు ముఖ్యమంత్రులే తిట్టుకుంటున్నాం. అసలు ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇప్పుడు కరెంటు క్షణం పోతే వెంటనే ప్రభుత్వాన్ని తిట్టుకునే దశలో ఉన్నారు. అందుకే వెంటనే రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు, కరెంట్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు, ఎక్కడన్నా కరెంటు కోత వస్తే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకు చేయలేకపోతున్నారు, అది ఆలోచించుకోవాల్సి ఉంది.